టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. విదేశీ గడ్డపై వరుసగా 8వ టెస్టులో పరాజయం పాలై ఆ ఫార్మాట్లో తమ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ఓటముల పరంపరను నమోదు చేసింది. ట్రినిడాడ్లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ తాజా ఓటమితో విదేశాల్లో పాక్ రెడ్ బాల్ క్రికెట్ ప్రదర్శన ఎంతగా దిగజారిందో మరోసారి స్పష్టమైందని క్రీడా నిపుణులు అంటున్నారు. వెస్టిండీస్తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో 211 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడి కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. చాలా ఏళ్ల తర్వాత తిరిగి కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజమ్ ఒక్కడే పోరాడగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ అద్భుతమైన బౌలింగ్తో పాక్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు కేమర్ రోచ్, గ్రీవ్స్ తలా 2 వికెట్లు సాధించారు. డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనతో ప్రారంభమైన పాకిస్తాన్ పరాజయాల పరంపర నిరంతరంగా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డపై 3-0తో క్లీన్ స్వీప్కు గురైన పాక్ ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోనూ 2 టెస్టుల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక 2026 మే నెలలో బంగ్లాదేశ్పై జరిగిన 2 టెస్టుల్లోనూ పరాజయం పాలైంది. తాజా విండీస్ పర్యటనలోని తొలి టెస్టు ఓటమితో ఈ చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియాలో 3, దక్షిణాఫ్రికాలో 2, బంగ్లాదేశ్లో 2, వెస్టిండీస్లో 1 ఇలా విదేశీ పిచ్లపై పాక్ జట్టు ఒక్క గెలుపు కూడా నమోదు చేయలేకపోయింది. కీలక ఆటగాళ్లు విఫలమవడం, వ్యూహాత్మక లోపాలు పాక్ జట్టును వెంటాడుతున్నాయి. విదేశీ గడ్డపై విజయాల కోసం పాకిస్తాన్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని ఈ ఓటములు మరోసారి నిరూపించాయి. ఇక ఈ ఓటమితో పాక్ జట్టు 6.66 PCTతో WTC పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది.